ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు హర్షిత్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు క్లాస్లో మనం ఇక్కడ జనవరి 12th స్వామి వివేకానంద యొక్క బర్త్డే గురించి మనం మాట్లాడుకుందాం. 2026 కరెంట్ అఫైర్స్ కాన్సెప్ట్లో స్వామి వివేకానంద గురించి గవర్నమెంట్ ఏ ప్రోగ్రామ్ చేసిందని కూడా క్వశ్చన్స్ అడుగుతాడు. సో అయితే దీని గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలండి. ఇక్కడ సో నేషనల్ యూత్ డే అనేది ఫస్ట్ మనకి ఏ రోజని గుర్తుపెట్టుకోవాలి, జనవరి 12 ఇంపార్టెంట్. అయితే దీని రాష్ట్రీయ యువ దివాస్ అని కూడా అంటాం, మనం రాష్ట్రీయ యువ దివాస్ అని కూడా అంటాం. అయితే ఇక్కడ మనకి నేషనల్ యూత్ డే అనేది మనకి 1985 అండి. ఏ సంవత్సరం అంటే 1985 ఫస్ట్ టైం ఇండియాలో సెలబ్రేట్ చేసిన సంవత్సరం. తొలిసారిగా భారతదేశంలో ఏ సంవత్సరంలో మనం నిర్వహించారంటే 1985 ఇయర్లో నిర్వహించారు. సో ఇంపార్టెంట్ చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకా స్వామి వివేకానంద యొక్క బర్త్ ఇయర్ ఎప్పుడు అంటే 1863 అండి. 1863 నుంచి 1902 గుర్తుపెట్టుకోవాలి. చాలా తక్కువ సంవత్సరాలు బతికారు. సో అయితే గవర్నమెంట్ ఎందుకు అంటే ఈ ప్రోగ్రామ్ చేస్తుందంటే భారతదేశంలో చాలామంది యూత్ యంగ్ ఏజ్లో ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి స్వామి వివేకానంద యొక్క ఐడియాలజీ కానీ ఆయన ఫిలాసఫీ కానీ ఖచ్చితంగా తెలియాలి. సో ఇన్స్పిరేషన్ పర్పస్లో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రోగ్రామ్స్ పెడుతుంది. ఓకేనా. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఇక్కడ 2026 మనకి ఇక్కడ థీమ్ ఏంటి అని క్వశ్చన్స్ అడుగుతాడు. సో నేషనల్ యూత్ డే యొక్క థీమ్ ఏంటి అంటాడు. ఓకేనా. సో ఇగ్నైట్ ద సెల్ఫ్, ఇగ్నైట్ ద సెల్ఫ్, ఇగ్నైట్ ద సెల్ఫ్, ఇంపాక్ట్ ద వరల్డ్, ఇగ్నైట్ ద సెల్ఫ్, ఇంపాక్ట్ ద వరల్డ్. ఓకేనండి. సో ఎగ్జామ్ కాన్సెప్ట్లో ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. థీమ్ ఏంటి అంటాడు, ఇగ్నైట్ ద సెల్ఫ్, ఇంపాక్ట్ ద వరల్డ్ అంటాం మనం. 2026 యొక్క థీమ్. అయితే ఇతను జన్మదినం సందర్భంగా ఎవ్రీ ఇయర్ భారతదేశంలో ఏం చేస్తారంటే నేషనల్ యూత్ డేని సెలబ్రేట్ చేస్తారు. నేషనల్ యూత్ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో నేషనల్ యూత్ ఫెస్టివల్, జాతీయ యువజన ఉత్సవాలు మనకి ఈసారి జనవరి 12 నుండి జనవరి 16 దాకా ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో జరిగింది. ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీ. ఇంపార్టెంట్ అండి. ఓకేనా. సో నేషనల్ యూత్ ఫెస్టివల్ జనవరి 12 నుండి జనవరి 16 దాకా జరిగింది న్యూఢిల్లీలో. ఇంపార్టెంట్. న్యూఢిల్లీలో ఎక్కడ జరిగింది అంటే భారత్ మండపం అని గుర్తుపెట్టుకోవాలి. లొకేషన్ ఎగ్జామ్లో అడుగుతాడు. సో లొకేషన్ ఎక్కడ అంటే భారత్ మండపం. ఇంపార్టెంట్ అండి. ఓకేనా. సో భారత్ మండపం అనేది ఒక వేదిక మోడీ గారు కన్స్ట్రక్షన్ చేయించడం జరిగింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా గవర్నమెంట్ ఒక ప్రోగ్రామ్ చేసిందండి. ఆ ప్రోగ్రామ్ పేరు ఎగ్జామ్లో మనకి క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకేనా. సో ప్రోగ్రామ్ గురించి కూడా మనం కొన్ని విషయాలు చెప్దాం ఇక్కడ. సో ఈ ప్రోగ్రామ్ 15 ఇయర్స్ నుంచి 29 ఇయర్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఏజ్ బిట్వీన్ 15 to 29 ఇయర్స్, ఏజ్ బిట్వీన్ 15 to 29 ఇయర్స్ అంటే 15 నుంచి 29 సంవత్సరాల లోపు ఉన్న యువత ఎవరైతే ఉన్నారో భారతదేశంలో వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ నెక్స్ట్ ఇప్పుడు దీనికి సంబంధించి ఒక సమిట్ పేరు ఏంటంటే విజ్ఞాన్ భారత్ యంగ్ లీడర్స్ సమిట్ అంటాం మనం. ఈ సమిట్ ఇంపార్టెంట్ అండి. విజ్ఞాన్ భారత్ యంగ్ లీడర్స్ సమిట్. ఎగ్జామ్ కాన్సెప్ట్లో అడుగుతారు. సో స్వామి వివేకానంద యొక్క బర్త్డే సందర్భంగా గవర్నమెంట్ ఏ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసింది అంటాడు. ఓకేనా. సో విజ్ఞాన్ భారత్ యంగ్ లీడర్స్ సమిట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇంపార్టెంట్ అండి. ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో స్వామి వివేకానంద జయంతి ఎన్నో జయంతి అంటాడు. సో ఆన్సర్ ఏం పెట్టాలండి, 163rd బర్త్ యానివర్సరీ, 163rd బర్త్ యానివర్సరీ. ఓకేనండి. సో 163వ జయంతి అని గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్లో ఇలా అడుగుతాడు. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకా మనం ఇతని గురించి తెలుసుకోవాల్సిన విషయాలండి. ఇక్కడ 1893 చికాగో సమిట్. చికాగో ఎక్కడ ఉందంటే యూఎస్ఏలో ఉంది. ఇంపార్టెంట్. ఈ చికాగో సమిట్కి భారతదేశం నుండి హాజరైన వ్యక్తి ఎవరంటే ఇక్కడ స్వామి వివేకానంద గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్ కాన్సెప్ట్లు ఈ విధంగా అడుగుతారండి. నెక్స్ట్ ఇంకా మనం 1897లో ఇతను స్థాపించిన వ్యవస్థ పేరు ఏంటంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి రామకృష్ణ మిషన్. ఓకేనండి. సో ఇతని గురించి అడిగే క్వశ్చన్స్ ఇవి. సో బర్త్ ఇయర్, డెత్ ఇయర్. నెక్స్ట్ బర్త్ ఇయర్ మనకి బర్త్ డే జనవరి 12 గురించి మనం డిస్కషన్ చేస్తున్నాం. సో ఎగ్జామ్ కాన్సెప్ట్లో ఇంపార్టెంట్ అండి. ఓకేనా. సో నెక్స్ట్ దీని తర్వాత జనవరి మంత్లో మనం ఇంకొక రోజు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే 2026 ఆర్మీ డే. 2026 ఏమంటామంటే ఇండియన్ ఆర్మీ డే అంటాం మనం. ఇంపార్టెంట్ అండి. ఓకేనా. సో అయితే ఆర్మీ డే అనేది మనం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే
జనవరి 15ని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. అయితే ఈ ఆర్మీ డే సెలబ్రేట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఫస్ట్ ఇండియన్ కమాండెంట్ ఎవరంటే కేఎం కరియప్ప. సో కేఎం కరియప్పని అపాయింట్ చేసిన రోజు. సో అప్పటి నుంచి మనం ఏంటంటే ఆర్మీ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎగ్జామ్లో మనకి ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉందండి. నెక్స్ట్ ఇంకా ఆర్మీ డే కాన్సెప్ట్లో మనం ఇంకొక విషయం కూడా మనం తెలుసుకోవాలి. ఎన్నో ఆర్మీ డే అని అంటాడు మనకి, ఓకేనా. సో ఎన్నో ఆర్మీ డే అంటే 78th ఆర్మీ డే. అయితే ఈసారి మనకి ఆర్మీ డే ఎక్కడ జరిగిందంటే రాజస్థాన్లో జరిగింది. ఎక్కడ జరిగింది అంటే రాజస్థాన్ జోధ్పూర్లో ఈ ఆర్మీ డే నిర్వహించడం జరిగింది, ఓకేనా. సో రాజస్థాన్ యొక్క ముఖ్యమంత్రి ఎవరు అంటే భజన్ లాల్ శర్మ అంటాం మనం. ఈ భజన్ లాల్ శర్మ మనకి ఆర్మీ డేని కండక్ట్ చేయడం జరిగింది. సో రాజస్థాన్లో ఎగ్జామ్ కాన్సెప్ట్లో క్వశ్చన్స్ ఇలా అడుగుతారండి. ఎందుకంటే గడిచిన 4 years నుంచి కూడా మనం అవుట్ సైడ్ ఆఫ్ న్యూఢిల్లీ, ఓకేనా, న్యూఢిల్లీలో కాకుండా న్యూఢిల్లీ బయట మనం సెలబ్రేట్ చేస్తున్నాం ఆర్మీ డే. సో లాస్ట్ ఇయర్ 2025లో కూడా మనం పూణేలో మహారాష్ట్ర పూణే నగరంలో మనం సెలబ్రేట్ చేయడం జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా ఎక్కడ అంటే రాజస్థాన్. సో ఎగ్జామ్ కాన్సెప్ట్లో మనకి లొకేషన్స్ అడుగుతున్నాడు. సో గుర్తుపెట్టుకోవాలండి, ఒక యూత్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది, లేకపోతే మనకి ఆర్మీ డే ఎక్కడ జరిగింది, ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయి ఎగ్జామ్లో, ఓకేనా. నెక్స్ట్ ఇంకా భారతదేశం యొక్క ఆర్మీ చీఫ్ ఎవరంటే ఉపేంద్ర త్రివేది. నెక్స్ట్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీకి ముగ్గురికి కూడా హెడ్గా ఉన్న వ్యక్తి ఎవరంటే సిడిఎస్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అంటాం. ఈ సిడిఎస్ ఎవరంటే మనకి అనిల్ చౌహాన్ అని గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. సో అనిల్ చౌహాన్ పార్టిసిపేట్ చేయడం జరిగింది ఎగ్జామ్ కాన్సెప్ట్లో, ఖచ్చితంగా అడుగుతాడండి, ఓకేనా. సో నెక్స్ట్ ఇంకా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలండి ఇక్కడ. సో థీమ్ అడుగుతాడు ఇక్కడ, ఓకేనా. సో నో యువర్ సెంటర్ అండ్ డేటా అంటే కంప్లీట్గా డేటాని ఏ విధంగా వినియోగించుకోవాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఏ విధంగా వినియోగించుకోవాలి మన భారత్ సైన్యం అని చెప్పి ఈ థీమ్ పెట్టడం జరిగింది, ఓకేనండి. ఎగ్జామ్ కాన్సెప్ట్లో మనం తెలుసుకోవాల్సిన విషయాలు. నెక్స్ట్ ఇంకా ఇండియన్ ఆర్మీకి స్టాండర్డ్ థీమ్ ఏంటి అంటే సర్వీస్ బిఫోర్ సెల్ఫ్ అంటామండి, ఓకేనా. సో ఇలా అడుగుతారండి క్వశ్చన్స్, ఓకేనా. సో ఈ వీడియోలో మనం ఇక్కడ 2 days మనం చూసాం. ఫస్ట్ వన్ ఏంటి అంటే యూత్ డే కోసం డిస్కస్ చేసాం. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి అంటే ఆర్మీ డే కోసం డిస్కస్ చేసాం, ఓకేనా. సో మళ్ళీ మనం ఇక్కడ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం ఇంకొక కాన్సెప్ట్లో జనవరి మంత్లో ఇంకొక కాన్సెప్ట్తో మనం మీట్ అవుదాం. థ్యాంక్ యూ.